అమ్మా నాగవల్లి, నువ్వు ఎక్కడున్నావో తెలియక మేం ఎక్కడెక్కడ వెతికాం. నీకేమైందోనని మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అక్క? కనీసం అమృతక్కకైనా చెప్పాలి కదా. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? తననిప్పుడేమీ అడగకండి. ఇప్పుడు తన పరిస్థితి అస్సలు బాలేదు. ఏమైంది శివ? డాక్టర్స్ ఏమన్నారు? బీపీ పెరిగి పల్స్ రేటు పడిపోయిందంట బావా. నార్మల్ అవ్వడానికి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. బిడ్డని కనబోతున్న నా చెల్లికి ఎన్ని కష్టాలేంటి శివ? కనీసం కోలుకోవడానికైనా టైం కావాలి, కానీ నా చెల్లికి ఆ టైం కూడా ఇవ్వట్లేదు. అసలు ఏమైంది? ఎందుకు బయటకు వెళ్ళింది? ఏం చెప్పకపోతే ఎలా తెలుస్తుందన్నయ్య? అవును శివ, తనని చూసుకోవడానికి అక్కడ అమృత తిరుపతి అత్తయ్య ఉన్నారు కదా. ఎవరికీ చెప్పకుండా తను మాత్రమే ఎందుకు ఇబ్బంది పడింది? వరదరాజులు మావయ్య గాని పాపయ్య అత్తయ్య గాని ఏమైనా ఇబ్బంది పెట్టారా అక్క? అదైనా చెప్పు. చచ్చా, అలాంటిదేమైనా ఉంటే అన్నయ్యతో చెప్పేదాన్ని కదా. అమృతక్క కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది కదా, తనైనా చెప్తుంది. నన్ను ఆ ఇంట్లో ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. తను పరిగెత్తి అలసిపోయింది బావా. కడుపులో బిడ్డకి ఎలా ఉందో కూడా తెలియట్లేదు. కాసేపు తనని రెస్ట్ తీసుకోనివ్వండి. అమ్మా నాగవల్లి, నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? నిన్నెవరైనా తరిమారా?